ఈరోజు మేము ప్రెస్ మీట్ ఇన్ని ప్రజా సంఘాలు కలిసి మీటింగ్ పెట్టడానికి ప్రధానమైనటువంటి కారణం ఒకటి ఉంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆగస్టులో వచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా దేశంలోనే మొట్టమొదటిసారిగా వరీకరణ మన రాష్ట్రంలో సాధిస్తామని చెప్పి వారు ఆ రోజు అసెంబ్లీలో ప్రకటించి దాని మీద ఉపసంఘం వేసి, ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ఉపసంఘం వేసి, ఆ తర్వాత షమీమ్ అఖ్తర్ గారి యొక్క మరి రాష్ట్ర ముఖ్యమంత్రికి, రాష్ట్ర ప్రభుత్వానికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మేము ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమాలకు ఎప్పుడు కూడా వారికి విన్నట్టు ఉంటారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కానీ ఇది ఛేదించుకోలేని నేత కానీ, మాజీ ఎంపీ అయినటువంటి నేత కానీ వెంకటేష్, ఆయన ఇటీవల నిన్నవాకమంలో ఒక సమావేశంలో మాట్లాడుతూ దామోదరం రాజనరసింహ గారిని అనేకమైనటువంటి అనిశ్చిత వ్యాఖ్యలు చేశాడు. ఏమన్నాడంటే, అసలు నువ్వు మంత్రిగా, నీకు ఏమర్హతలు ఉన్నాయి, నువ్వెవరు మాట్లాడడానికి, నువ్వు ముఖ్యమంత్రిగా లేకపోతే సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా నీ బట్టలు పిచ్చి నేత కానిచ్చాదంతా కూడా కొడతాము అని చెప్పి ఈరోజు మాట్లాడుతా ఉన్నాడు. అదేవిధంగా నువ్వే వెంకటస్వామి దగ్గర నువ్వు డబ్బులు తీసుకొని మాల సంఘానికి అమ్ముడు పోయినావు, అమ్ముడు పోయి మాకు ఈ నేతకానికి మహాలకు మహార్లకు వీళ్ళందరూ కూడా అన్యాయం చేసే విధంగా మాట్లాడుతున్నావు. మరి షమీమ్ అఖ్తర్ గారి యొక్క తప్పుల తడక రిపోర్టుల ఆధారంగా నువ్వు తప్పులు లేవని చెప్తా ఉన్నావని చెప్పి మాట్లాడుతా ఉన్నాను. ఈ సందర్భంగా నేను వెంకటేష్ నేత గారికి ఒకటే సమాధానం చెప్తా ఉన్నాం. అయ్యా, ప్రభుత్వం కష్టపడి డోర్ టు డోర్ కులగణన చేసి జనాభా లెక్కలు తీసి దాని ఆధారంగా కమిషన్ రిపోర్టు మరి సమర్పిస్తే ఆ రిపోర్టుల ఆధారంగా వారు ఈ వర్గాలకు ఏబిసి అనే మరి వర్గీకరణ చేసి మరి మానవ ఉపకులాలకు 5%, అదేవిధంగా మాదిగ ఉపకులాలకు 9%, మిగతా వర్గాలకు 1% ఇచ్చి మరి వారు ఈరోజు చట్టం చేయడానికి ముందుకు పోతా ఉన్నారు. దీన్ని అడ్డుకోవడానికి మందకృష్ణ గారి సహకారంతో, ఎందుకంటే మందకృష్ణకి ఇష్టం లేదని నేను గతంలో కూడా మరి చెప్పినాం. ఎందుకు ఇష్టం లేదు అంటే ఆయన బీజేపీ ఇది కాంగ్రెస్ యొక్క ఈ యొక్క క్రెడిట్ పోతుంది, ఈ క్రెడిట్ అంతా కాంగ్రెస్ పార్టీ కొట్టుకుపోతుంది, మేము ఇది వేరే నీకు వేపినాం, నీకు కోట్లాది రూపాయలకి నిధులు ఇచ్చినాం మందకృష్ణ, నువ్వు దీన్ని ఎట్లయినా అడ్డుకో అని చెప్తే వాళ్ళ యొక్క మాటలు తీసుకుని ఆర్ఎస్ఎస్ బీజేపీ యొక్క మరి వాళ్ళ యొక్క మాటలు తీసుకొని, కిషన్ రెడ్డి గారి యొక్క మాటలు తీసుకొని ఈ నేత కార్యాలను ఎన్నడేసుకొని ఆయన మరి ముఖ్యమంత్రి గారికి మనం కలవడం జరిగింది. అయినప్పుడు కూడా క్లియర్ గా ఈయన చెప్పిన పాయింట్లన్నీ కూడా పిన్ టు పిన్ విని ఆయన మొత్తం స్టాటిస్టిక్స్, మొత్తం లెక్కల రిపోర్ట్లు అంతా కూడా ఆయన చెప్పడం జరిగింది. ఆయన అక్కడ చుట్టూ కనుక ఏదో దీన్ని అడ్డుకుల్లో వేయాలి, ఏబిసిడి వర్గీకరణ అయితే ఇక మా దుకాణం బంద్ అయిపోతుంది, మా షటర్ క్లోజ్ అయిపోతుంది. మేము ఎలక్షన్ వల్ల వస్తే ఈ పార్టీకి, బీజేపీకి, ఎల్లుండి కాంగ్రెస్ కు, ఇంకొకసారి తెలుగుదేశంకు ఇలా మద్దతు ఇచ్చుకుంటే మా ప్రభుత్వం నడుపుకోవచ్చు. మాకు వచ్చే నిధులు బంద్ అయిపోతాయి అని ఒక కుట్రతోటి మందకృష్ణ గారు ఆడిస్తున్న నాటకంలో వెంకటేష్ నేత గారు మాట్లాడడం అనేది మరి చాలా దురదృష్టకరం. ఆయన ఏమంటాడు, నేత కానిలందరూ కూడా తలుసుకుంటే కొట్టుకపోతానట, మాలవాడు కూడా కొట్టుకపోతానట. నేను అంటా ఉన్నాను ఈ సందర్భంలో, ఖాళీ మాలవాడిగా కాలికలు ఉమ్మేస్తే ఆ ఉమ్మిలో కొట్టుకుపోయే అంత జనాలు లేదు మీది, మీరు ఈ విధంగా మాట్లాడతారా? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని, ఒక రాష్ట్ర మంత్రిని పట్టుకొని ఈ ఏబిసిడి వర్గీకరణ కోసం నిరంతరం ముందుండి పనిచేసేటువంటి దామోదర రాజనరసింహ గారు మీరు అంత మాటలు అంటా ఉంటే ఈ సమాజం చూస్తూ ఊరుకోరు. ఖచ్చితంగా
మీ బట్ట లిప్పి కొట్టే రోజులు వస్తాయి. ఖచ్చితంగా మేము అందరం కానీ ఊగితే సైగ చేస్తే మీ నేతకాని వాళ్ళు లక్ష చిల్లర ఉన్నటువంటి జనాభా వాళ్ళు ఏ తుక్కుడకు కూడా పనికిరారు మీరంతా. కాబట్టి ఇలాంటి అనిశ్చిత వ్యాఖ్యలు చేస్తే నువ్వు రోడ్ల మీద తిరిగాని కాదు. నేతకాని నువ్వేందనుకుంటున్నావో, నువ్వు బీజేపీ పార్టీ ఇంతమందుకు కాంగ్రెస్ టికెట్ అడిగినావు, అంతమందుకు టీఆర్ఎస్ ఎంపీ అయినావు, ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు బీజేపీలో పోయినావు. కాంగ్రెస్ టికెట్ ఇవ్వడానికి బీజేపీలో పోయినావు. బీజేపీలో నీకు 9 చూపించారు. అయినా కానీ అనలే కానీ ఆ బీజేపీ ఆడిస్తున్న నాటకంలో ఉభయ మతకిస్తా మీరందరూ కూడా పావులుగా మారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ లో ఉన్న మంత్రులను కూడా విమర్శిస్తా ఉన్నారు. ఇదంతా కూడా మీ సమాజం, మాదిగ మాన సమాజం రెండు కూడా చూస్తూ ఊరుకోవు. ఖచ్చితంగా మేము అందరం తెలుసుకుంటే నువ్వు రోడ్ల మీద నువ్వు నీ జాతి వర్గీయులు ఎవరైనా సరే రోడ్ల మీద తిరిగే పరిస్థితి ఉండదని మాత్రం మేము హెచ్చరించదలుచుకున్నాం. కాబట్టి మళ్ళీ ఇలాంటి ప్రభావితం అయితే మాత్రము ఖచ్చితంగా నీ మీద బయట దారులు కూడా మేము సిద్ధంగా ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం.